వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక ఎక్కినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్మరించుకోకుండా ఉండలేకపోతున్నారు అనేటువంటిది జరుగుతున్న చర్చ. అది మనకి పురాణాల్లో ఒక ఇది కాన్సెప్ట్ ఉంటుంది. అది ఏంటనంటే భక్తుల కన్నా కూడా దేవుణ్ణి ద్వేషించే వాళ్ళు ఎక్కువసార్లు ఆయన్ని స్మరించుకుంటారు అని. ఫర్ ఎగ్జాంపుల్ హిరణ్యకశిపుడు తీసుకుంటే విష్ణువుని ప్రహ్లాదుడి కన్నా కూడా ఎక్కువసార్లు స్మరించుకునేది హిరణ్యకశిపుడు అని అంటారు. ఎందుకంటే శత్రువుని పదే పదే తలుచుకోవడం వల్ల వాళ్ళు ఈ భక్తుల కన్నా కూడా వాళ్ళే ఎక్కువ ప్రీతిపాత్రులు అవుతారు. అందుకే వాళ్ళకి భగవంతుడి చేతిలోనే మోక్షం దొరుకుతుంది అనేలాగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థి అనాలా, ఇప్పుడు ఆయన శత్రువులాగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. సో పదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు. అది దావోస్ మీటింగ్లో అయినా, ఏది ఎవరికైనా చెక్కులు పంపిణీ చేసేది మన ఆ కార్యక్రమంలో అయినా, ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో అయినా, ఆఖరికి అమరావతి ఓపెనింగ్లో అయినా, తిరుమల వేదికగా కూడా ఏదన్నా మాట్లాడాల్సి వస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా మాట్లాడితే ఈ మధ్యన గొడ్డల పార్టీ అది ఇది అని చెప్పేసి ప్రతి చోట ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా 15 ఆగస్టు వేడుకల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా అయితే ఆయన ప్రసంగం ఉండట్లేదు. 15 ఆగస్టు వేడుకలు అంటే అదొక జాతీయ స్ఫూర్తి. దాంట్లో జాతీయ నాయకుల గురించి, స్వాతంత్ర సమరం జరిగినటువంటి విశేషాల గురించి, మనకు స్వాతంత్రం వచ్చింది, మనం ఎలా ఈ స్వాతంత్రాన్ని ఆస్వాదిస్తున్నాము, ఈ స్వాతంత్ర ఫలాలను ఎలా అనుభవిస్తున్నాము, భవిష్యత్ తరాలకి స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా అందించాలి, ఆయన స్థాయికి, ఆయన సీనియారిటీకి, పొలిటికల్గా 40 ఏళ్ళ ఆయన ఎక్స్పీరియన్స్కి అలాంటి మాటలు చెప్పకుండా అక్కడ కూడా గొడ్డలి పార్టీ అంటూ వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు అది చేశారు, మనం ఇలాగా పురోగతిలో పెడుతున్నాం, ఎలా ముందుకెళ్తున్నాం కడానా అనేటువంటి ఆయన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో అవి వాటికి అక్కడ 15 ఆగస్టు వేడుకల్లో కూడా అదే జపం, అదే జగన్మోహన్ రెడ్డి గారి జపం, అదే తిట్లు, అవే శాపనార్థాలు అన్నట్టుగా సాగుతోంది. ఇక ముఖ్యంగా విద్యా వ్యవస్థ గురించి చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తెచ్చిన సంస్కరణలు, నాడు నేడు కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, టఫెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఇంకా ఆయన ఇది అడ్వాన్స్డ్ ఇవన్నీ కూడా డిజిటల్ బ్లాక్ బోర్డులు పెట్టి అవి పెట్టి మంచి ఎక్విప్మెంట్ తెప్పించి ఆ బల్లలు గిల్లలు అంతా ప్రైవేటు స్కూల్స్ని మించి ఆయన తయారు చేయటం, అప్పుడు విపరీతంగా ఇది అడ్మిషన్స్ పెరగటం అవన్నీ కూడా మనం చూసాం. అసలు గవర్నమెంట్ స్కూల్లో రికమెండేషన్లు కూడా అవసరం అయ్యేవి అడ్మిషన్ కోసం. అలాంటి పరిస్థితుల నుంచి కూటమి వచ్చిన 2 ఏళ్లలో విపరీతమైన స్కూల్ డ్రాప్స్ అని చెప్పి తాజాగా ఇది మన పార్లమెంట్లో వైవి సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి జయంత్ చౌదరి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి, ఆయన ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే దాదాపు 1,00,000 పైచిలకు విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో డ్రాప్అవుట్స్ పెరిగిపోయాయి. 1,00,000 మంది డ్రాప్అవుట్ అయ్యారు ప్రభుత్వ స్కూల్స్ నుంచి. ఆ 1,00,000 పైచిలకు విద్యార్థులంతా కూడా ప్రైవేట్ స్కూల్స్లో అక్కడ పెరగడం జరిగింది అని చెప్పి, ఇంకా తాజా గణాంకాలు చూస్తే కనుక టీఆర్ బాలు, ఆయన డిఎంకే ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకి కేంద్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంకా దారుణం. దాదాపు 1,500 స్కూల్స్ దగ్గరగా ఏపీలో మూతబడిపోయాయని, బీహార్లో పెరిగాయంట. ఈ విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఇలాంటివన్నీ ఇంత దారుణమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉంటే ఆయన విద్యా వ్యవస్థలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాం. ఇది పేరెంట్స్ టీచర్స్ మీటింగు, అది మెగా పేటీఎం అని పెట్టారు కదా, పేరెంట్స్ టీచర్స్ మీటింగు. అవి ఇదివరకు అరకొరగా నిర్వహించేవారంట, ఘనంగా నిర్వహించేవారు కాదంట, ఇది వైసీపీ టైంలో. ఇప్పుడు దాని యొక్క ప్రస్తావన ఉంది. సరే మీరు వచ్చారు, పోనీ ఏదో స్టార్టింగ్లో వచ్చిన కొత్తల్లో విమర్శించారంటే ఏమన్నా అర్థం ఉంది. మేము ఘనంగా నిర్వహిస్తున్నాం, వాటిని వేరే రేంజ్లో నిర్వహిస్తున్నాం, అది ఇది అని చెప్పేసి వాళ్ళు అప్పుడు అరకొరగా నిర్వహించారు అని అంటే, మీరు ఎలా నిర్వహించారు, ఏం చేశారు, వాళ్ళు ఎలా నిర్వహించారు, వాళ్ళు ఘనంగా నిర్వహించారు, ఘనంగా నిర్వహించలేదు అంటే గణాంకాలు చెప్తున్నాయి కదా. మరి అప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో ఉన్నటువంటి అడ్మిషన్స్ ఏంటి, ఇప్పుడు వచ్చినటువంటి డ్రాప్ అవుట్స్ ఏంటి, మీరు ఘనంగా పేరెంట్ టీచర్స్ మీటింగు నిర్వహిస్తే ఏంటి, లేదంటే ఇంకేమైనా హంగులు, లేదంటే మీ ప్రచార ఆర్భాటం కోసం అసలు సెట్టేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేసినటువంటి నాడు నేడు స్కూల్స్ అవి ఎక్కడ వాటి రంగులన్నీ బయటపడతాయో, ఎక్కడ వాటి అద్భుతాలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతాయో అని అక్కడ పెట్టకుండా, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అక్కడ పెట్టకుండా ఒక సెట్ వేసుకుని మీరు అన్నీ మీకు కావాల్సిన విధంగా అవన్నీ డిజైన్ చేసుకుని
సినిమా షూటింగ్ లాగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఎలా మీరు నిర్వహించారు అనేటువంటిది కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొత్తం బండారం అంతా బయట పెడతారు. అసలు 15 ఆగస్టు వేడుకలో మీరేం చేశారో ఏం చేయబోతున్నారో అవి చెప్పకుండా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి జపం, ఆయన్ని తిట్లు శాపనార్థాలు ఇవన్నీ ఏంటి అనేటువంటిది, ఎందుకు ఇంతలాగా ఈ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేసి, వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే కూటమి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి మళ్ళీ వెండిపళ్ళెంలో పెట్టి ఆయనకి అధికారాన్ని అందించబోతోంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది రాజకీయ పరిశీలకుల్లో. ఎందుకనంటే అంత సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు మీరు కానీ మీ మీడియా కానీ అనేటువంటిది. ఒక విపరీత అతి ప్రచారం అనేటువంటిది మీ గతంలో కూడా మీ అనుకూల మీడియా అయినటువంటి వాళ్లే, ఆయన అధినేత, అనుకూల మీడియా అధినేత ఏమీఎన్ రాధాకృష్ణ గారే విమర్శించినటువంటి పరిస్థితి మిమ్మల్ని. ఎందుకంటే అతి ప్రచారం ఎక్కువైపోతుందని. అఫ్కోర్స్ దాంట్లో ఆయన కూడా భాగస్వామి అయినా కూడా ఆయన ఏదో అప్పుడప్పుడు న్యూట్రల్ జర్నలిస్ట్లా ఫీల్ అయ్యి అప్పుడప్పుడు ఒక చొరక నేను ప్రభుత్వానికి నేను సైతం అన్నట్టుగా అప్పుడప్పుడు ఏదో ఆయన న్యూట్రల్ జర్నలిస్ట్ లాగా చేసే ప్రయత్నం చేయడంలో భాగంగా మిమ్మల్ని ఆ విమర్శ చేయడం జరిగింది. సో మీ అతి ప్రచారం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎలివేట్ అవుతున్నారు తప్ప మీరు ఆయన ఏదో బదనాం చేసేస్తున్నాము లేకపోతే డీఫేమ్ చేసేస్తున్నాము అనుకుంటే అది చాలా పొరపాటు అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమైనా సరే ఒక స్వాతంత్రోద్యమ స్ఫూర్తి, ఒక 15 ఆగస్టు వేడుకలు అంటే దాని మీద ఒక డీసెంట్గా ఒక ప్రసంగం ఉండాలి తప్ప దేశభక్తి లేదంటే స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఇవన్నీ మాట్లాడాలి తప్ప అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, గొడ్డల పార్టీ ఇది అది ఇది, ఆయన ఇలా చేశాడు అలా చేశాడు, మేము ఎలా చేస్తున్నాం, కంపారిజన్ ఎందుకు? 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళలో ఇప్పుడు ప్రజలే మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు అన్ని విషయాల్లో. కంపేర్ చేసుకోవటం వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలివేట్ అవుతున్నారు అనేటువంటిది కూడా జరుగుతున్న చర్చ. సో మరి ఇలాంటి చవకబారు ప్రచార వికి స్వస్తి పలకాలి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్థాయికి ఇలాంటి చవకబారు ప్రచారాలు అనేటువంటి తగదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.